శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంత ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళీ ఒక రెండు పేర్లు ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే రెండు పేర్లు అందులో ఉన్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ పోయి ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంది, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింకు చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఇది దరఖాస్తు బడంపేట్ మున్సిపల్ కమిషనర్కి పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టినరు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాల్ పెట్టుకుంటా అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టాడు. సరే ఇచ్చిండ్రా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిదని. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టాం. సరే మేమేం చేసినాము, ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ ఎవరిది, దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయినాం. ఇది ప్రింట్అవుట్ తీసినామా, ఓపెన్, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టినరో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది.